వైద్య ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రజలు క్యాష్లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అత్యవసర సమయంలో ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా హాస్పిటల్ బిల్లులు భరించే అవకాశం ఉండడంతో పాలసీదారులు ఆర్థిక భారం నుండి తప్పించుకునే అవకాశం ఉందని భావించి వేలాది రూపాయలు చెల్లించి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. నెట్వర్క్ హాస్పిటల్లో తక్షణ చికిత్స పొందే సౌకర్యం, పేపర్ వర్క్ తగ్గింపు, అనుకోని ఖర్చుల భయం లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితి కాపాడుకోవడం వంటి కారణాల వల్లే వీటి డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. అయితే ఇలాంటి వారి అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ పాలసీదారులకు మాత్రం సేవలు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతుంది. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులు క్లెయిమ్ చేసుకునే సమయంలో చికిత్స ధరలను తగ్గించాలంటూ ఒత్తిడి చేయడం, డాక్టర్ల క్లినికల్ నిర్ణయాలపై అసంబద్ధ ప్రశ్నలతో పాటు నగదు రహిత క్లెయిమ్లకు ఆమోదం తెలిపి ఫైనల్ బిల్లుల్లో అడ్డమైన కోతలు విధించడం వంటి చర్యలతో పాటు నగదు రహిత చికిత్సలను అకస్మాత్తుగా విత్డ్రా చేస్తున్నట్టు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో క్యాష్లెస్ చికిత్స కోసం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న పాలసీదారులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీరు మొదటి నుండి ఇలాగే ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టార్ హెల్త్ వ్యవహారంపై అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ సంస్థ నమ్మి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న అనేక మంది పాలసీదారులను మోసం చేస్తుందని ఏహెచ్పిఏ ఆరోపించింది. దీంతో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ విధానాలపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వైద్య వర్గాలు కోరుతున్నాయి. అనేక మంది పాలసీదారులు సైతం ఈ సంస్థ తీరుపై ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే స్టార్ ప్రతినిధులకు ఫోన్ చేసి తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. వెంటనే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక అక్రమ పద్ధతులను అవలంబిస్తుందని ఆరోపిస్తూ సంస్థకు సంబంధించిన క్యాష్లెస్ సేవలను అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా రద్దు చేసే అవకాశం ఉంది. ఇదే విషయంపై ఆసుపత్రుల సంఘం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 15,000కు పైగా ఆసుపత్రులకు ప్రాతినిధ్యం వహించే ఏహెచ్పిఐ స్టార్ హెల్త్ సంస్థతో సెప్టెంబర్ 22లోగా ఒక ఒప్పందం కుదరకపోతే ఆ రోజు నుండి పూర్తిగా స్టార్ హెల్త్ పాలసీదారులకు క్యాష్లెస్ సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. గతంలో బజాజ్ అలయన్స్, జనరల్ ఇన్సూరెన్స్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ఏహెచ్పిఐతో ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయి. అయితే చర్చల ద్వారా ఆ సమస్యలను పరిష్కరించుకున్నాయి. కానీ స్టార్ హెల్త్ తీరు మాత్రం సక్రమంగా లేదని ఏహెచ్పిఐ భావిస్తుంది. రోగులకు సరైన సేవలు అందించేందుకు ఆసుపత్రులు తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాయని, కానీ స్టార్ హెల్త్ లాంటి సంస్థల తీరు వల్ల రోగులు, ఆసుపత్రులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందని ఏహెచ్పిఐ చెబుతోంది. అయితే ఏహెచ్పిఐ సభ్య ఆసుపత్రుల ఆరోపణల ప్రకారం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పాత టారిఫ్లను సవరించడానికి నిరాకరిస్తుంది. రేట్లను మరింత తగ్గించమని ఆసుపత్రులపై ఒత్తిడి చేస్తుంది. ఏకపక్షంగా క్యాష్లెస్ సేవలను నిరాకరిస్తుంది. ఇష్టానుసారంగా కోతలు విధిస్తుంది. తుది అనుమతి ఇచ్చిన తర్వాత కూడా క్లెయిమ్లను తిరస్కరిస్తుంది. పోటీని అణచివేసేందుకు స్టార్ హెల్త్ సంస్థ అక్రమంగా వ్యవహరిస్తుందని, దీనివల్ల సరైన చర్చలకు ఆస్కారం లేకుండా పోతుందని ఏహెచ్పిఐ ఆరోపిస్తుంది. ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ 2023-24 నివేదిక ప్రకారం ఫిర్యాదుల జాబితాలో స్టార్ హెల్త్ సంస్థ మొదటి స్థానంలో ఉందని ఏహెచ్పిఐ చెబుతోంది. ఈ సంస్థపై 13,300 ఫిర్యాదులు నమోదు కాగా వీటిలో 10,000కు పైగా క్లెయిమ్స్ తిరస్కరణలకు సంబంధించినవేనని పేర్కొంది. ఇది తర్వాతి 4వ అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థల ఫిర్యాదుల సంఖ్య కంటే చాలా ఎక్కువ. పాలసీదారులను ఈ స్థాయిలో మోసం చేయడం వల్లే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్పై ఏహెచ్పిఐ తీవ్రంగా మండిపడుతుంది. మరి చూడాలి, ఇలాంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వాలు కానీ, రెగ్యులేటర్ అథారిటీస్ కానీ మరి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్పై చర్యలు తీసుకుంటాయా లేదని మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థపై వస్తున్న ఫిర్యాదులపై, అలాగే ఆరోపణలపై మీ యొక్క కామెంట్ ఏందో చెప్పే ప్రయత్నం చేయండి.